ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం కొన్ని మాటలు ధ్యానించుకొని ఆ తర్వాత మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించి ఆ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలు 29వ అధ్యాయం, కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 465 పేజీ, కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. మరోసారి చదువుకుందామండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసు రాజా, కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, ఈ యొక్క నా తండ్రి పరిశుద్ధ దినాన నిన్ను ఆరాధించి కృపలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు కూడా స్తోత్రాలు. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుడిని, అయోగ్యుడిని, అపాత్రుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను కనికరించుమో, నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి నీవే వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, ఇప్పటికే ప్రభా సమయం చాలా అవుతూ వచ్చింది. చాలా మంది నీ బిడ్డలు ప్రభా సమయానికి రాలేకపోతున్నారు. అందరితో కూడా మాట్లాడి అందరూ కూడా సమయానికి నడిపించి నిన్ను కీర్తించే వారిగా గణపరిచే వారికి ఉన్నట్లు కృప చూపించవలసిందిగా వేడుకుంటూ, నన్ను ఈ పాత్రగా సాదరంగా చేసుకుంటూ రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. 3 విషయాలు ఏంటండి? ఒకటి బలము, రెండోది సమాధానం, మూడోది ఆశీర్వాదము. అంటే దేవుడు ఈ మూడిటిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ 3 కూడా మానవుడికి ప్రాముఖ్యమైనవి. మొదటిది బలం కావాలి, రెండవది సమాధానం కావాలి, మూడోది ఏంటంటే ఆశీర్వాదం కావాలి. ఈ 3 గనక బలం అంటే ఎట్లా వచ్చింది అంటే, దేవుడు అనుగ్రహించే రక్షణ బట్టి మానవుడికి ఏమనుగ్రహించబడింది అంటే బలము అనుగ్రహించబడింది. మానవుడికి బలము మరి అలాగూ వచ్చింది కానీ ఇంకేరే విధములో ఆయనకి మనుషుడికి బలము రాదు. అందుకని ఆ బలాన్ని మనం ఏం చేయాలంటే ఆ బలం కిందకి మనం రావాలి. అందుకని మానవుడు ఎలాంటి వాడుగా, ఈ బలం అనుగ్రహించక మునుపు మానవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు, మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, మానవుడు ఎలాంటి విధానంలో జీవించినాడు అనేది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన కొన్ని మాటలు చూసినట్టయితే యెషయా గ్రంథము రండి
మానవుడు అంత క్రితము దేవుడు ఈ యొక్క ప్రజలందరికీ బలం అనుగ్రహించాడు. అంత క్రితము ఈ ప్రజలు ఎలా ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారు, ఏ రీతిగా జీవించినాడు అంటే రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29వ వచనము ఏమని రాయబడుతూ వచ్చింది? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఇలాగా మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? సొమ్మసిల్లిన స్థితిలో మానవుడు ఉన్నాడు. సొమ్మసిల్లిన స్థితిలో మానవుడు ఉన్నప్పుడంట ఇక్కడ ఏం చేశాడు దేవుడు? సొమ్మసిల్లు వారికి ఏమిచ్చాడమ్మా? బలమిచ్చువాడు ఆయనే. అంటే మనము ఒకప్పుడు మన పాపమును బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి మనం ఏమవుతూ వచ్చినామంటే సొమ్మసిల్లిపోయిన వారిగా ఉన్నాము. సొమ్మసిల్లిపోయిన వారిగా. ఈ సొమ్మసిల్లిపోవడానికి కారణము ఏంటంటే రాయబడుతూ వచ్చిన మాట కీర్తన గ్రంథము 31వ అధ్యాయము రండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 10వ వచనం చదవండి. 31వ అధ్యాయము 10వ వచనము. నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను, నిట్టూర్పులు ఇడుచుటలో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ప్రియులారా, మానవుడు ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాడు అంటే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? దోషములు. మానవుళ్ళు ఏముండయండి? దోషములు ఉన్నాయంట. మానవులు దోషములు ఉండబట్టంట వారి బలము ఏమవుతుందమ్మా? తగ్గిపోతున్నది. అంటే మనలో దోషమును బట్టి మనలో ఏమి లేదంటే బలము లేదు. పరిశుద్ధాత్మ ఉన్నంత చేపు, పరిశుద్ధాత్మ పనిచేసినంత చేపు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నంత చేపు మనకేముంటుందండి? బలం ఉండిద్ది. సాంసంలో బలం ఎప్పుడు పోయింది? ఏమండి, సాంసంలో బలం ఎప్పుడు పోయింది? తల వెంట్రుకలు తీసివేసినప్పుడు ఏం పోయింది? బలము పోయింది. మనలో కూడా దేవుడు మన పాపమును బట్టి ఏం లేదంటే మనలో బలము లేదు. బలము తగ్గిపోయిందంట. రెండోది ఏం చేస్తుందండి అక్కడ? నా ఎముకలు క్షీణించుతున్నవి. ఇలా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే దోషములను బట్టి మానవుడు ఏమవుతున్నాడంటే సొమ్మసిల్లిపోతున్నాడు. అందుకని సొమ్మసిల్లు వారికి ఏమిచ్చాడమ్మా? బలాన్ని ఇచ్చాడు. సొమ్మసిల్లు వారికి ఏమిచ్చాడంటే బలాన్ని అనుగ్రహించాడు దేవుడు. అందుకని మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం కూడా సొమ్మసిల్లిపోయిన వారికి ఉందాం. ఎందుకంటే మన దోషములను బట్టి సొమ్మసిల్లిపోయిన వారిగా మనం ఉండాము. రెండవదిగా చూస్తే మన దోషంలో బట్టి మనకేమవుతూ వచ్చినామో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? 3వ వచనం చదవండి. 3వ వచనము. 3వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మానవుడి యొక్క చేతులు ఎందును బట్టి అంటే దోషమును బట్టంట మానవుడి చేతులు ఏమవుతూ వచ్చినాయమ్మా? బలహీనమవుతూ వచ్చినాయి.
అందుకని బలహీనమైన చేతులు గలవారిని దేవుడు ఏం చేశాడమ్మా? బలపరిచాడు. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఓచ చెయ్యి గలవాడిని దేవుడు ఏం చేశాడు? ఎన్నో అధ్యాయంలో ఉందా మాట? నాకు గుర్తులేదు. ఓచ చెయ్యితో ఓస చెయ్యి గలవాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు ఓస చెయ్యి గలవాడిని ఏం చేశాడమ్మంటే ఏం చేశాడమ్మా? ఆ చెయ్యిని బలపరుస్తూ వచ్చినాడు. అంటే చెయ్యి మామూలుగా వచ్చేసేసింది. ఓస చెయ్యల్లా మామూలు చెయ్యి అయ్యిందంట. అలాంటి ఓస చేతులు గలవాడిని, ఎందుకయ్యా ఓస చేతులు అంటే? మానవుడి యొక్క పాపము. అందుకని ఈ ఓస చేతులు ఎందుకు అవుతాయి? ఈ యొక్క సమస్యలు ఎందుకు అవుతాయి అంటే మానవుడి యొక్క పాపదోషములే వీటన్నిటికీ కారణములు అవుతూ ఉన్నాయి. కనుక మన జీవితంలో ఇలాంటి రెండోదిగా ఏం కనబడుతుందండి? మనలో బలహీనమైన చేతులు ఏం కనబడుతున్నాయండి? బలహీనమైన చేతులు. ఈ బలహీనమైన చేతులు గలవారిని దేవుడు ఏం చేశాడు? బలపరిచేవాడుగా ఉన్నాడు. ఈనాడు మన జీవితంలో కూడా బలహీనమైన చేతులు, ఈ చేతులతో దేవుని స్తుతించలేకపోతూ వచ్చినాం ఒకప్పుడు, ఈ చేతులతో దేవుని ఘనపరచలేకపోతూ వచ్చినాం, ఈ చేతులతో దేవుణ్ణి ఆరాధించలేకపోతూ వచ్చినాం, ఈ చేతులతో దేవుణ్ణి ఆ అనుగ్రహం మనం పొందుకోలేకపోతూ వచ్చినాం. అందుకని ఈ చేతులకు ఏమిచ్చాడు దేవుడు అంటే? ఏమిచ్చాడమ్మా? బలాన్ని అనుగ్రహించాడు. చేతులనంట ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? బలహీనమైన చేతులను బలపరుచువాడు. బలహీనమైన చేతులను బలపరిచాడు. ఒక మాట చూస్తేనల్లా సొమ్మసిల్లిపోతున్నాము. రెండో మాటకు వచ్చేసరికి బలహీనమైన చేతులు, మూడో మాటకు వచ్చేసరికి రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నాలుగో అధ్యాయం ఏబు గ్రంథము 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవారిని నీవు బలపరిచితివి. ఇక ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. మూడో వ్యక్తి ఎవరైనా కృంగిపోయిన మోకాలు, కృంగిపోయారు అంటే వాళ్ళలో ఏముందంటే కృంగుదల. అందుకని పాట కూడా ఉంది కదా, కృంగియుండు వేళలో పైకి లేవా నెత్తితివి, పైకి లేవా నెత్తితివి, కృంగియుండు వేళలో పైకి లేవా నెత్తితివి, పైకి లేవా నెత్తితివి, భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి, భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. ప్రియులారా, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలంటే కృంగిపోతున్న సమయంలో దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? లేవనెత్తడానికి ఇష్టపడ్డాడు. అందుకని నిన్ను కృంగదీసేది ఎవరు? సాతాను. ఏం చేస్తుంది? ఏం చేసిందమ్మా? కృంగదీస్తుంది. కృంగదీస్తున్న సమయంలో కూడా దేవుడు ఏం చేశాడు? చేయి పుట్టుకున్నాడంట. చేయి పుట్టుకుని ఏం చేశాడు? చూశారా? అందుకని ఇంకొక మాట కూడా ఉందండి కీర్తన గ్రంథంలో. ఒక మాట ఏం రాయబడుతూ వచ్చిందంటే, కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. రండి
145వ కీర్తన 145వ కీర్తన 14 వచ్చిన చదవండి. 145వ కీర్తన 14 వచ్చిన. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియులారా, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ. ప్రియులారా, ఎవరు పడేసినారు? పడిపోయి ఎక్కడుండాము? ఏమండి, ఎక్కడుండాం? పడిపోవారందరినీ ఏం చేశాడు? ఉద్ధరించువాడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తువాడైనే. ఎక్కడ పడి ఉన్నాం? ఎక్కడ పడి ఉన్నామండి? పెంట కుప్పలు. 113వ కీర్తనలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటి? ఏమని రాయబడుతూ వచ్చింది? 113వ కీర్తన ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఏందండి ఆ మాట అంటే 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే మనం అందరం ఎక్కడుండామండి? ఎక్కడుండాము? ఆయన నేల మీద ఉండాం. మనము నేల మీద ఉన్న దరిద్రుల్ని, పెంట కుప్పలో ఉన్న వారిని ఏం చేశాడమ్మా దేవుడు? లేవనెత్తాడు. అంటే వీళ్ళందరూ ఏమయ్యారంటే కృంగిపోయారు. కృంగిపోయారు. కృంగిన వారిని ఇంకా చాలా వస్తున్నాయి కానీ చాలా తలంపులు కనపడుతున్నాయి కానీ నెహెమ్యా గ్రంథములు కానీ ఎజ్రా గ్రంథములు కానీ మేము ఏమైపోతూ వచ్చినామంటే పాపమును బట్టి కృంగిపోయాం. ఏమయ్యాడు? తర్వాత చూసుకొని నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా 9వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. మానవుడు ఎలా ఉన్నాడంటే కృంగుదలలో ఉన్నాడు. అంటే ఎందుకు కృంగుదల అంటే మానవుడు చేసిన పాపాన్ని బట్టి వారు కృంగిపోయాడు. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? కృంగిన వారిని ఏం చేశాడమ్మా? లేవనెత్తాడు. మనం యోబు గ్రంథంలో ఏం చూసామండి? యోబు గ్రంథంలో ఏం చూసాం? కృంగిపోయిన మోకాళ్ళ గలవారిని బలపరచువాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు లేవనెత్తి నిన్ను నన్ను ఏం చేశాడు? బలపరిచాడు. అది నిన్ను నన్ను బలపరిచాడు. కృంగిపోతున్న సమయంలో ఇదిగో నేనున్నానని సాతాను నిన్ను కృంగదీస్తుంది, అనేకమైన పాపాలు బట్టి కృంగిపోయావు. నిన్ను ఏం చేశాడు దేవుడు అంటే లేవనెత్తి నిన్ను బలపరుస్తూ వచ్చినాడు ఆయన. ఇది ఎన్నో మాట అండి, ఎన్నో మాట. ఏందని చెప్పలేకపోతున్నారు? ఎన్నో తలంపు ఇది. 4 తలంపు ఏంటంటే దోషములు బట్టి మానవుడి బలం తగ్గిపోతుందని మొదట చెప్పాను. ఆ తర్వాత ఆ దోషాన్ని బట్టి మానవుడు సొమ్మసిల్లిపోతున్నాడు. ఆ దోషముల బట్టి మానవుడి చేతులు బలహీనమైన, ఆ దోషముల బట్టి మానవుడు కృంగిపోతున్నాడు. ఈ మూడింటిని బట్టి కృంగిదల ఎందుకు వస్తుందంటే మన దోషమును బట్టి మన బలము తగ్గిపోతుంది. కాబట్టి ఈ సొమ్మసిల్లిపోతున్న వారిని, చేతులు బలహీనమైన వారిని, అంతేకాకుండా కృంగిపోతున్న వారిని దేవుడు ఏం చేశాడు? బలమిచ్చువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. 4వ మాట చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? రండి, 41వ కీర్తన తర్వాత చదువుకోవచ్చు. రావాల దేవుని సన్నిధి మానుకోకూడదు. అయిపోయిన తర్వాత చదవచ్చు. ఏదైనా సమయం అయిపోయే టైంలో మనము చేయకూడదు. రాయబడుతూ వచ్చిన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము. అండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు మధ్య భాగం చదవండి. 9-10 వచనాలు మధ్య భాగం మీకు అర్థమైందా? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాలక్క. ఇక్కడేం రాయబడుతూ వచ్చింది? 4వ మాట ఏం కనబడుతుంది అంటే దిగులు పడకము,
నేను నిన్ను బలపరుస్తును. మానవుడికి అనేకమైన ఏమండి అండి, మానవుడికి అనేకమైన దిగుళ్ళు ఉన్నాయి. అంతేనా? లేవా? ఉన్నాయా? లేవా? అనేకమైన దిగులు. ఆ దిగులుతో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు? బలపరచువాడు ఆయన. మనము దిగులుతో ఉండం. అయ్యో, అందుకని దేవుడు అన్నాడు, నేను ఏర్పరచుకున్నాను కనుక, నువ్వు నా సేవకుడు కనుక, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనే కనుక, అందుకని దిగులు పడకమో భయపడకమో, నీకు సహాయం చేయవాడిని నేనే నీకు దేవుడినై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇలారా ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ అంటే, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమన్నాడు? నీతో చెప్పి ఉన్నాను. అందుకని దేవుడు అంట అనాది కాల సంకల్పం చొప్పునే నిన్ను నన్ను ఏర్పరచుకుని నీతో నాతో చెప్పాడంట ఒక మాట. ఏం చెప్పాడంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడండి దిగులుతో ఉన్న నిన్ను నన్ను, చాలా పరిస్థితులు చూస్తే మనకి దిగులు, కుటుంబంలో జరగట్లేదని దిగులు, కుటుంబంలో పిల్లలు చూడలేదని దిగులు, కుటుంబంలో అనేకమైన పరిస్థితులు ఉండేదని దిగులు, కుటుంబంలో అనేకమైన కార్యాలు జరగట్లేదని దిగులు. ఈ దిగులుతో ఉన్నవారు ఏమవుతారంటే వారిలో బలం తగ్గిపోయి, వారిలో ఏం తగ్గిపోయింది? దిగులుతో ఉన్నవారు చూడండి, దిగులుతో ఉన్నవారిలో బలం తగ్గిపోయి వారు బలహీనులు అయిపోతారు. అందుకనే దిగులుతో ఉన్న ప్రతిదీ కూడా, రోగం విషయంలో దిగులే, కుటుంబ విషయంలో దిగులే, భర్త విషయంలో దిగులే, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో దిగులే, అనేకమైన ఉంది. దిగులుతో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాను అన్నాడు? నేను నీతో చెప్పి ఉన్నా, దిగులు పడకము, నిన్ను బలపరుస్తున్నా, నీకు సహాయించేవాడిని. అందుకని మన కుటుంబాల్లో, మనలో కూడా ఒకప్పుడు ఏమున్నాయి అంటే దిగుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దిగులు ఏంటంటే, మన చింత యావత్తు, మన దిగులు అంతా ఎవరి మీద ఎత్తి, ఆయన మీద ఎత్తి, మనంతా దిగులు కూడా మనని కూడా దేవుడు బలపరుస్తూ ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఒకప్పుడు అంటే ఈ దిగులుతోనే ఉండిపోతూ బలహీనులైపోతూ వచ్చాం. ఇప్పుడంటే దిగులుతో ఉన్న వారిని దేవుడు బలపరచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎలాంటి జీవితం జీవిస్తున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బలపరుస్తూ వచ్చినాడు. 4 విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటిది ఆయన తన ప్రజలకు బలం ఇచ్చాడు. ఎలాంటి వారికి బలం ఇచ్చాడు? సొమ్మసిల్లిపోతున్న వారికి బలం. చెప్పండి అమ్మా, చెప్పండి, దేవుని ఇంటికి ఎందుకు వచ్చారు? అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే. మీరు ఇంటున్నారో వాక్యం వింటలేదో నాకు అర్థం కావట్లా. మొట్టమొదటి ఏంటంటే అంటే వారి దోషమును బట్టి వారి బలం తగ్గిపోయిందంట. ఎందుకు వారి దోషములు ఏంటి అంటే సొమ్మసిల్లిపో, ఆ దోషములను బట్టి మానవుడు ఏమవుతున్నాడు? సొమ్మసిల్లిపోతున్నాడు. రెండవది, చేతులు బలహీనమైపోతున్నాయి. మూడోది, కృంగుదల. దేన్ని బట్టి కృంగుదల అంటే, మా సాతాను మనల్ని కృంగదీస్తుంది, సాతాను చేతిలో ఉన్న అందుని బట్టి కృంగుదల. నాలుగోది ఏంటండి? చెప్పండి. అవన్నీ కృంగుదలలోనే చెప్పా. నాలుగోది ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, దిగులు. అది దిగులుతో ఉన్న మానవుని కూడా ఏం చేశాడు? బలపరచువాడు ఆయన. అందుకని యెహోవా తన ప్రజలను బలము అనుగ్రహించును. చెప్పబడిన మాటలను బట్టి ఓ సహోదరుడు సహోదరి బిగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.